కుల బాంధవులందరికీ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాలరెడ్డి జగన్ మరి జనరల్ సెక్రటరీ నల్ల లింగం గారు మరి చిన్నారెడ్డి గారు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు 40 లక్షల మంది మున్నూరు కాపు కుల బాంధవ్యులు ఉన్నారు. మరి ఈరోజు మాకు కుల గణనలో 28 లక్షల గత పాలకులు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి లెక్కలలో కూడా 13 లక్షలు 3.5%, 5వ స్థానంలో మేము మున్నూరు కాపులు వెనుకబడిపోవడం జరిగింది. బీసీ కులాలలో మేము 18 నుంచి 20% ఉన్న కులము ఈరోజు ఈ సంఖ్యాపరంగా మేము వెనుక లెక్కలు వచ్చినాయి. మరి దానిలో భాగంగా ఈరోజు కుల గణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు మున్నూరు కాపు కులం నెట్టివేయబడ్డది. మరి దానిలో భాగంగా కూడా మేము మళ్ళీ సర్వే చేయాలని మన తెలుగు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకొని మళ్ళీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత ఎక్కేయలేకపోయినారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఎంతమంది ఉన్నారని కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్ళీ కులగణన వస్తుంది. కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవ్యులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నూరు కాపు పేరు పక్కమండి పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీల కులాల్లో ఈరోజు మున్నూరు కాపులు మేము నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈరోజు సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నూరు కాపు కులం అంతా కూడా ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. దానిలో మాకు ₹1 కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరి ఒక కార్పొరేషన్ అడిగినాము, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా మీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవోహెచ్ కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవులు పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు కుల సంఘంలో అందరం కూడా మన డిమాండ్స్ అని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మనందరం కూడా ముందుకెళ్లారని నేను కోరుచున్నాను. మరి గత పోయిన ఎన్నికల్లో 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 3 గెలవడం జరిగింది. మరి దానిలో బీఆర్ఎస్ పార్టీ 10 ఇచ్చింది, బీజేపీ 6 ఇచ్చింది. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీలో కూడా 3 ఇస్తే 1 గెలవడం జరిగింది. మరి దానిలో మనం ఎంత వెనుకబడిపోతున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరం కూడా మున్నూరు కాపులందరూ ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల నగరం మోగింది. మరి రాష్ట్ర పదవి కాలం కూడా నాది అధ్యక్షుడుగా అయిపోయిన సందర్భంగా మొన్ననే మేము ఎన్నికల నోటిఫికేషన్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఎప్పుడు ఈ 1947 నుంచి కూడా మున్నూరు కాపులు ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఉండి ఎంత వెనుకబడిపోతున్నాము. మరి ఈరోజు ఐక్యతగా రావాలంటే ఈరోజు సుమారు 12,000 గ్రామ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాల సంఘాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 3 సంఘాలు 25,000 గ్రామ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు తీసుకొని వారి ద్వారానే రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఎన్నిక చేయాలనేది మన ఒక తీర్మానం చేస్తాం. కాబట్టి మరి దానిలో ప్రతి నియోజకవర్గంలో ఒక 6 ఎలక్షన్ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు మరి జనరల్ సెక్రటరీ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఎలక్షన్ డాటా తీసుకొని
దానిని అభ్యస్ కౌన్సిల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో నామినేషన్లు మరి బ్యాలెట్ పేపర్లు కూడా ప్రతి నియోజకవర్గంలో 110 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ గ్రామ అధ్యక్షులు కార్యదర్శి ద్వారా ఓటు వేయడం జరుగుతుందని ప్రతి ఒక్క ఉన్నత కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్క సంఘాలందరూ కూడా మీరందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుచు ఏదైతే మీరు 6 కమిటీ సభ్యులు ఇక్కడ 4 నియోజకవర్గాలు ఉన్నాయి 24 మంది సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు 530 మంది ఈ అడే కమిటీ సభ్యులు కార్యనిర్వాహకం సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా ఎలక్షన్ సజావుగా చేసుకోవాలి. దాని తర్వాత మన డిమాండ్స్ అని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. త్వరలో మనం పటేల్ గెజెట్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా పటేలను నమోదు చేసుకొని ముందు కాపు కులాభివృద్ధి కోసం ప్రతి ఒక్క ముందు కాపు బిడ్డ పని చేయాలి. రాజకీయంగా మనం వెనుకబడిపోయినాము. అందరం మెలుగుగా రాజ్యాధికారంలో మనం ముందుకు వెళ్ళడానికి స్థానిక ఎన్నికల్లో బలంగా మన వాళ్ళు గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుచు మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుల బాంధవులందరూ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై ముందు కాపు, జై జై ముందు కాపు, జై పటేల్, జై జై పటేల్. పటేల్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నిజామాబాద్కి వారి పర్యటన నాకు తెలిసి ఇప్పటివరకు 50 సార్లు 100 సార్లు వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సమాజ ఉద్ధరణ కోసం. ముందు కాపు సమాజం వెనుకబాటుతనం గురించి, తర్వాత నాయకత్వ లోపం గురించి, అదేవిధంగా ఐక్యత లోపం గురించి వారు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గ్రామాన మండలాలు ప్రతి మండలానికి కూడా పర్యటన చేసిన వారికి ఉన్న అవగాహన నాకు తెలిసి ఎక్కడ ఎవరైనా నాయకత్వం వహించినా ఎవరైనా సంఘం ఏర్పాటు చేసుకున్నా వీరికి ఉన్నటువంటి అవగాహన ఎవరికి లేదని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఇప్పటికీ గత 6-7 సంవత్సరాలుగా వీరితో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కానీ ఇతర పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో కానీ హైదరాబాద్ లెవెల్లో కూడా ఒక మున్నూరు కాపుల్లో ఒక స్పృహ వచ్చి మంచి అంటే ఐకమత్యం కోసం పాటుపడడం. ఇక్కడ పోయినా కూడా ఒక వ్యాపారవేత్తలందరూ కూడా ఒక ఫోరంగా ఏర్పాటై పెన్ అని తర్వాత చాలా వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా మంచి చైతన్యంతో పనిచేసే విధంగా ఏకదాటిపైకి తీసుకొస్తున్నందుకు ఊరుకాపు సమాజ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు వారు ఇక్కడికి రావడానికి కారణం ఆయన వివరించి మేమంతా కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇదే ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానాల మేరకు దాన్ని జిల్లాలో కూడా ప్రసరింపజేయాలి. జిల్లాలో ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేస్తూ వారందరినీ కూడా ఇంగ్లీష్ చేయాలి. అంటే లెక్కలు లేదు కాబట్టి అందరినీ కూడా ఒక అంబ్రెలా కింద తీసుకొచ్చి ఓటర్ లిస్టు లాంటిది ఒకటి తయారు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఈ ఎలక్షన్స్ స్టార్ట్ అయితే జిల్లాలో కూడా ఈ ఎలక్షన్స్ అనే ప్రాసెస్ వస్తే ఇతర బీసీ కులాల్లో వచ్చినటువంటి చైతన్యం మా ముందు కాపులో వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే కొంతమంది ఎప్పటిలాగే దీంట్లో భిన్న స్వరాలు వినిపించింది. కానీ ఎవరికి ఏం చెప్పినా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా అది వారి పర్సనల్ అభిప్రాయ భేదంగా మేము గమనించినాం, మేము గుర్తించినాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మా నాయకుడు మన కొండదేవి పటేల్ గారు వారి నాయకత్వంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం, నడుస్తాం భవిష్యత్తులో కూడా. నాతో పాటు మా సోదరుడు దానిలింగం గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా కులానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు అర్బన్ స్థాయిలో. ఇక్కడికి వచ్చినటువంటి బాధపడడం చర్చకు దేవేందర్ గారు, రాజేశ్వర్ గారు, మన రాజేశ్వర్ గారు వచ్చిన నిజామాబాద్ రూరల్ నుంచి కూడా సాంబార్ మోహన్ గారు, తర్వాత లక్ష్మీనరసయ్య పటేల్ గారు, నేను, తర్వాత ఈ మన అర్బన్ నుంచి కిషన్ రెడ్డి అంకుల్ గారు, ఇక్కడ సంతోష్ అన్న గారు, నరసింహరావు గారు, మా చిన్నారెడ్డి గారు మాతో పాటు చాలా జిల్లాలను కూడా పర్యటించి రాష్ట్ర స్థాయి మీటింగ్స్లో కూడా అటెండ్ అవుతూ ఉంటారు. రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ చిన్నారెడ్డి గారు, ఇదంతా కూడా ఒకటి ఏంటంటే మన ముందున్నటువంటి సవాల్ ఒకటే. గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణనలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనే విషయాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నాం. మరి అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాం. దీన్ని ప్రభుత్వం గమనిస్తుందని చెప్పి మేము అనుకున్నాం. మన
ఇందాక చెప్పినట్టు కేశవరావు గారు కూడా మాకు పెద్దగా వ్యవహారం చేస్తానంటే సరే అని ఒప్పుకున్న ప్రభుత్వంతో మాట్లాడి రీసర్వేకి ఒప్పించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు రాబోయే పాపులేషన్ సెన్సస్ నెక్స్ట్ సెన్సస్ కౌంటింగ్ వస్తుంది, పాపులేషన్ లెక్కింపు వస్తుంది, జనాభా లెక్కింపు వస్తుంది. కాబట్టి దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జనాభా లెక్కింపు కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఆ జనాభా లెక్కల్లో భాగంగా మోదీ గారు చెప్పినట్టు దీంట్లో కులగణన కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. మరి అదేవిధంగా వారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతారని చెప్పి మేము అనుకుంటున్నాం, కోరుతున్నాం. మరి ఇప్పుడు మేము ఒకటే కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలకు కూడా మేము ఏం చెప్తున్నామనంటే అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయం ఒక సర్క్యులర్ లాగా నోటీస్ బోర్డు గ్రామ పంచాయతీలో అందించాలని, ఆ విధంగా ఎవరు దీంట్లో ఉన్నారనే విషయం గ్రామస్తులు కూడా తెలుస్తుందని. మరి ఈ సంఘంలో చాలా ఉపకులాలు కూడా వచ్చినాయి. ఎంతోమందిని మనం ఈ సంఘంలోకి కులంలోకి ఆహ్వానించుకోవడం జరిగింది. వారి ద్వారా బలం పెరిగింది, వారి ద్వారా మన కులానికి కూడా లబ్ధి జరిగింది, నాయకత్వం విషయంలో లబ్ధి జరిగింది. మరి సమాజంలో ఉంటూ చాలామందికి మేలు జరిగింది. కాబట్టి వారందరినీ కూడా వేరుగా పరిగణించకుండా మున్నూరు కాపు సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి పేరు కనుక రెడ్డి ఉన్నా, రావు ఉన్నా, పటేల్ ఉన్నా, ఏదున్నా వారి సర్టిఫికేట్ ఆధారం చేసుకున్నాం. ఎందుకంటే వేరే దగ్గర ఇప్పుడు మహబూబ్నగర్లో రెడ్డి అని అంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ రెడ్డి ఉన్నా కూడా మున్నూరు కాపులో రెడ్డి అని సంబోధిస్తారు, వాళ్ళ పేరు కూడా రెడ్డి అని ఉంటారు. వేరే ప్లేసెస్లో కూడా ఇతర సర్నేమ్స్ పెట్టుకొని సఫిక్సెస్ పెట్టుకొని చలమని అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఇంగ్లీష్ చేయాలి, పటేల్ అని ఇంగ్లీష్ చేయించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మా అందరి రిక్వెస్ట్ మేరకు మా అధ్యక్షులు కూడా గవర్నమెంట్కి ఒక డిమాండ్ పెట్టారు, పటేల్ గెజెట్ తీసుకురావాలని చెప్పి. ఇది గుజరాత్లో గతంలో జరిగినటువంటి పటేల్ మూవ్మెంట్కి సమానంగా, అంతే ఉధృతంగా, అంతే పెద్దగా, అంతే గొప్పగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి వారు ప్రామిస్ చేశారు. కాబట్టి వారు వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. షార్ట్ నోటీస్లో అందరూ కూడా గమనంగానే మా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడికి నిజామాబాద్ దాకా వచ్చినందుకు చాలా దూర జిల్లాలకు వచ్చింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ముందుకు పోవాలి, ఖచ్చితంగా గట్టిగా ముందుకు పోవాలి. నంబర్ ఖచ్చితంగా తెలియాలంటే ఈ ఆఫీసర్ కూడా కనిపెట్టలేదు. మనం ప్రజల్లో ఉంటాం కాబట్టి మనం డైరెక్ట్గా సమాచారాన్ని తీసుకోవచ్చు. ఆ సమాచారాన్ని అన్నగా చెప్పినట్టు ఎపెక్స్ కౌన్సిల్ అని మా సంఘానికి ఎపెక్స్ కౌన్సిల్ ఉంది. దాంట్లో అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు. దాంట్లో బాజేటి గోవర్ధన్ గారు, బండి సంజయ్ గారు, ధర్మపూరి అరవింద్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కేశవరావు గారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడు దానం నాయకులు గారు, ఆది శ్రీనివాస్ గారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మున్నూరు కాపు సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారు. కాబట్టి వారి ముందు ఈ వివరాలను ఉంచితే మనకు వాస్తవం తెలుస్తుంది. మరి ఈ కులానికి ఒక దిశానిర్దేశం వారు స్పష్టంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.